హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. బ్యాక్గ్రౌండ్ లో ఏ అన్నా కానీ ఒకసారి మీరు చూడొచ్చు వీళ్ళ పొజిషన్ ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి. రీసెంట్ గా మేము వచ్చేసి ఒక ఛాలెంజ్ అయితే చేసినాము. అదేంటిది అంటే షుగర్ కేన్ జ్యూస్ డ్రింకింగ్ ఛాలెంజ్ చేసినాం కదా. దాంట్లో ఓడిపోయిన అంటే లాస్ట్ వచ్చిన ఈ 5 ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఈ రోజు ఈ వీడియోలో రివెంజ్ ఛాలెంజ్ అయితే ఇవ్వబోతున్నాము. కాకపోతే ఇప్పటి వరకు షూట్ చేసిన రివెంజ్ ఛాలెంజ్ అన్నిటికంటే ఇది స్పెషల్. ఎందుకంటే టైం టు టైం దీంట్లోకి ఒక్కొక్కరు ఎలిమినేట్ అయితేనే ఉంటారు. ఒక్కొక్కరికి పనిష్మెంట్ ఉంటుంది అన్నమాట సపరేట్గా. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక్కొక్కసారి ఛాలెంజ్లో ఏమవుతుందంటే వీళ్ళకి ఏవైతే మనం చెక్కలు ఫిడ్ చేసినామో ఇట్లా అయితే అవుతున్నాయి అన్నమాట. అప్పుడప్పుడు ఇటువంటి టైంలో మేము చేయి బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉన్నది. ఒకవేళ ఇట్లా అయినప్పుడు ఉన్న చేయి బయట తీసినా తలకాయ రాదు నాకు తెలిసి చేతిలో వస్తాయి. మళ్ళీ బయట తీస్తే డైరెక్ట్ ఎలిమినేట్ అయినట్టు ఛాలెంజ్ అయితే ఓకేనా. ఒక 20 సెకండ్లు వేస్ట్ చేయకపోతే ఇప్పుడు కూరగాడు ఉంటుండే ఆఖరికి వస్తే పడ్డాయి చెక్కలు మీదకి 20 నిమిషాలు ఘోరంగా ఉన్నది. మొత్తం చేతులు నొత్తున్నాయి. గీతలు వచ్చినాయి. ఇక్కడ చూడియో దీని కింద తాడి కింద మొత్తం గీతలు పడ్డాయి. టైట్ ఉన్నాయి ఘోరంగా. మెడలు మొత్తం నొత్తున్నాయి. దేనికి వేసిరా నాకు తెలియదు. ఏం ఛాలెంజ్లో ఓడిపోయినా నాకు తెలియదు. ఇంకా మర్చిపోయినా ఎట్లా సరే గెలవాలి లేకుంటే ఓడిపోయినా ఛాలెంజ్ ఏమో కానీ ఫస్ట్ మాత్రం ఓడిపోద్దు. ఫస్ట్ ఓడిపోయిన వాళ్ళకి తిన్నాను. ఇప్పుడే మెడల్ నొత్తున్నాయి. అప్పటికి ఎట్లుంటారేమో. చేతులు మెడల్ 2 లాగైపోయినాయి. ఏం చేయలేదు. ఆ సీస్ అయితే రావు ఏది వచ్చినా సరే. ఈ రివెంజ్ ఛాలెంజ్ అన్ని దాకా కాకుండా డిఫరెంట్ కూడా అని చెప్పినా కదా. డిఫరెంట్ వచ్చేసి ఎట్లా అంటే దీంట్లో మధ్యలో ఛాలెంజెస్ కూడా కండక్ట్ అయితే చేస్తాము. ఈ రివెంజ్ ఛాలెంజ్ ఏదైతే ఉందో సాయంత్రం వరకు కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. ఫస్ట్ ఎవరైతే ఎలిమినేట్ అవుతారో ఫస్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళకి ఏముంటాయి అంటే పెనలీలు అవుతుంటాయి. సెకండ్ ఎలిమినేట్ అయిన వాళ్ళకి ఏముంటుంది అంటే గార్లిక్ అత్తర్ ఉంటుంది. థర్డ్ ఎలిమినేట్ అయిన వాళ్ళకి కూడా ఇదే గార్లిక్ అత్తర్ ఉంటుంది. 4th ప్లేస్లో ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళకి వచ్చేసి మిరపకాయలు అయితే ఉంటాయి అన్నమాట. లాస్ట్ దాకా ఎవరైతే సర్వైవ్ అవుతారో ఈ చెక్కలతోని వాళ్ళకి వచ్చేసి ఎటువంటి పనిష్మెంట్ అయితే ఉండదు. వాళ్ళు సేఫ్ అయితే అవుతారు. సో లేట్ చేయకుండా మన ఫస్ట్ ఛాలెంజ్ అయితే కండక్ట్ చేద్దాం. ఈ ఛాలెంజ్లో గెలిచిన వాళ్ళలో 3 వచ్చేసి ఆబ్సెంట్ అయితే అయ్యారు. ఒలోలు అంటే మన జింగడు, అంతేకాకుండా శేఖర్ గాడు, నెక్స్ట్ వచ్చేసి కూరగాడు ఈయన ఉన్నాడు. వీడియో అయితే తీస్తుండు. ఏ ఛాలెంజ్ కదా రివెంజ్ ఛాలెంజ్ నాకు తెలియదు. మటన్ ఈటింగ్ ఛాలెంజ్ చేసినాం చూడు. దానికి కాదు గెలిచిన మరి దేనికి రా మటన్ చేసినామా డ్రింకింగ్ ఛాలెంజ్ చేయలే. రివెంజ్ ఛాలెంజ్ అన్నట్టు ఓకేనా. సో ఇప్పుడు వీళ్ళకు ఫస్ట్ ఛాలెంజ్ అయితే ఇవ్వబోతున్నాం. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ఏంటిది అంటే స్క్వాట్స్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాము. కౌంట్ మీద అందరూ కూడా అప్ డౌన్ చేస్తూ ఉంటారు. ఎవరైతే ఫస్ట్ ఎలిమినేట్ అవుతారో వాళ్ళు వచ్చేసి పెండలీలు అయితే పోసుకోవాలి రివెంజ్ ఛాలెంజ్ ఎండింగ్లా. కాకపోతే ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు ఈ ఛాలెంజ్లో ఒకవేళ వాళ్ళు ఓడిపోయారు కదా, ఆ ఛాలెంజ్ దగ్గర ఎలిమినేట్ చేస్తామా అంటే ఎలిమినేషన్ అయితే ఉండదు. సాయంత్రం వరకు అందరు ఇట్లనే ఉండవలసిందే. సో ఫస్ట్ ఎవరైతే ఎలిమినేట్ అవుతారో అంటే ఛాలెంజ్లో ఓడిపోతారో వాళ్ళు ఫర్దర్గా ఏ ఛాలెంజ్లో పార్టిసిపేట్ కారాదు. ప్లస్ వాళ్ళకు పనిష్మెంట్ అయితే ఉంటుంది ఓకేనా. 1 2 3 అబ్బాస్ జోర్ మీద ఉంది. 4 5 అయింది కదా. ఇప్పటికీ అందరు ఒక్కొక్క పొజిషన్ ఉన్నారు. అందరు కాలాని గుడ్రా కొట్టకు నువ్వు. 7 ఫాస్ట్ అవుతాడు గుడ్రా. కాళ్ళు ఏమవుతున్నాయి నీయే. 10 నువ్వు అనిపిస్తుందా నీకట్లా అనిపిస్తుంది. 11 12 చెప్పని మోకాలు అనద్దు. ఆ సెట్టింగ్ అంతా ఇన్బిల్ట్ సెట్టింగ్. ఇలాంటి డైరెక్ట్ ఒక లారీ పోతుంది. 13 14 వాడు దుంకిడు వాడు 16 16
అందరూ ఒక్కసారి చేయరా ఒకటేసారి నువ్వే వీళ్ళు లేట్ చేసిరు తక్కువ చేసిన పనిష్మెంట్ 19 బాబాయ్ కాళ్ళు ఎలువైతున్నాయి. ఇంకోటి 22. అరే బాబాయ్ అందరూ లేట్ ఊగుతున్నావు నువ్వు పనిష్మెంట్ అయితే నీకు 23 24 25 27 నాకు ఇబ్బంది అవుతుంది కాళ్ళు 28 అయ్యో 29 30 ఇంకా ఎట్లా చెప్పన్నా కాళ్ళకి ఇట్లా పెట్టరు కదా ఒకవేళ కాళ్ళకి ఇట్లా సైడ్ కి గిట్లా గిట్లా కావాలి నీ దగ్గరకున్నది సార్ కడతాను సార్ మంచిగా ఎత్తలేరు వాళ్ళు. అన్న గుజరా కాల కాల పెట్టు కింద దూరం పెట్టరా ఇంకా ఏడా కూర్చొని వస్తుంది దూరం కాలు పెట్టు దూరం చలో 32 మొత్తం పంచి కాలు 34 35 36 37 39 40 41 చాలా నేను లాస్ట్ దాకా ఆడి ఒకవేళ అదే అనుకోకుర్రి చాలా ఎవడో ఒకటి ఫిట్ దాకా నడుతూనే ఉంటది మీరు అడుక్కోరు ఎవడో ఒకటి ఫిట్ కమ్మని 35 42 44 43 లేదా మధ్యలో 60 చెప్పడానికి ఆగిన వీడు కూడా తీయలే తీయలే ఒక్కొక్కరికి ఒక్క నిమిషంలో ఎవడు ఎక్కువ తీస్తాడో వాడు విన్ను ఓడిపోయినట్టు నీకు 3, 2, 1. కాళ్ళు వస్తున్నాయి లెక్క పెట్టు. ఎక్సర్సైజ్ చేయ మంచిగా సెకండ్ ఒకటి తీయాలి చూస్తా నెక్స్ట్ నువ్వేగా. స్టాప్. మనోడు వచ్చేసి 1 minute లో 33 స్క్వాట్స్ అయితే చేసిండు. ఓహో కాళ్ళు సెకండ్ ప్లేస్ లో మన అబ్బాస్ అయితే పార్టిసిపేట్ అవుతుండు. ఇవాళ బాగా ఏరిను కదా 33. అరే నువ్వు ఒక 100 వేయాలి. ఒకటి 2 3 ఇగో 5 అయిపోయిందిరా పవర్ అయిపోయింది. ఫస్ట్ ఛాలెంజ్ లా గాయస్ వీడు వచ్చేసి ఇప్పుడు స్క్వాడ్స్ వీళ్ళకి వేయకున్నా సరే డైరెక్ట్ వీడిని ఎలిమినేట్ అయితే చేస్తున్నాం. అప్పటిదాకా అయిపోయాక పెట్టుకోవాలి ఫస్టే
నేనే గెలుతా అనుకున్నా ఇక దమ్ ఘోరంగా వచ్చింది, షే ఘోరంగా వస్తుంది. ఎటు జారిపోయిందో మనకు తెలియదు. ఇక మళ్ళీ తీసిన ఘోరంగా వస్తుంది గిడ. అందుకోసం షే తీసేసిన హెల్మెట్ అయినా కింద కూర్చుంటే ఎవరాదు. ఏంగా కూసో గియో చక్క వచ్చి ఇక్కడ పక్క ఉంది కూర్చుంటా అనుకున్నా. ఇట్రా ఆ ముండ్లున్నాయా? ముళ్ళెట్రా దాని కూర్చుంటా అనుకున్నా. అబ్బో జర్ర అయితే అని కూర్చుండే. కూసో ఇక. ఇక్కడ కూర్చుంటా, కాళ్ళు కూర్చున్నాయి. ఇవన్నగా మొత్తం ఈ గుంజలు ఎత్తే కాళ్ళు నొక్కున్నాయని అనుకున్నాం. అన్న తాళాలు పడ్డాయి నా జోబులకి, ఇప్పుడు వేసుకొని రాదు కూడా. చేసి చేసుకో. మళ్ళీ ఎవరికి వస్తలేదు. వాళ్ళందరూ లేచి నీకు ఒక్కరికి లేవత్తలేదు. సెకండ్ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. లేవురా నేనేమంటూ లవ్ మళ్ళీ నాకు లేవా, నాకే కాళ్ళు వస్తున్నాయి. కాదు పట్టుకుంటా లేవు నీతో నువ్వే లేవు. సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళని కొద్దిసేపు ఇలా పులి తిరుగుతుంది ఫారెస్ట్ లా, ఆహారం తీసుకొచ్చిన అని చెప్పేసి తోలుకోవద్దు దారి అనుకున్నా. ఇలాంటిది ఏదో అవుతుందని. ఎక్కడికి వెళ్తున్నావు? మాతో ఉండాలి. హెల్మెట్ హెల్మెట్ పులి ఆహారం వచ్చిందా? ఆహారం తీసుకొని పులి 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 నువ్వు హెల్మెట్ అయినా పెట్టరా, నువ్వు సైడ్కి రా. ఇప్పుడు మీ నలుగురికి ఒక పాట వినిపిస్తా. ఆ పాట ఇనుర్రి. ఆ పాటను ఎట్లా వాడండి అంటే దాంట్లో ఉన్నట్టే రాగంతోని, స్వరంతోని, తాళంతోని, వీణంతోని అన్ని మంచిగా వాడాలి. వెళ్తుండొచ్చు. యో గీడు గీడు నేను చెప్పాను వాళ్ళు లేడు, రైట్కి అన్నాడు. సో ఎవరైతే మంచిగా వాడతారో వాళ్ళు పాస్. ఎవడైతే అందరికంటే ఘోరంగా వాడతాడో వాడు డైరెక్ట్ ఎలిమినేట్ అయినట్టు. వానికి గార్లిక్ అత్తారు, అది కూడా ఇప్పుడే పెడతాం. వీళ్ళందరికి వచ్చేసి ఒక పాట అని చెప్పినా కదా, ఏ సాంగ్ అంటే ఒకసారి క్లారిటీ కొంచెం తినగానే మీకు అర్థం అయిపోతుంది. ఈ పాట సేమ్ ఇట్లే వాడాలి. ఎవరైతే గబ్బు గబ్బు వాడతాడో వాడు వచ్చేసి హెల్మెట్ అంటే మీకు పెడతా, ఒకసారి ఇనుర్రి మంచిగా. సో ఇప్పుడు వచ్చేసి ఈ సాంగ్ ఛాలెంజ్ లో ఫస్ట్ కిట్ గా అయితే పార్టిసిపేట్ అవుతుండు. మూడు ఛాన్సులు మొన్న నేనే వాడినా. ఫస్ట్ స్టార్ట్. నాకు గుర్తులేదు పెడతా. సో మధ్యకాడు వచ్చేసి గాయ్స్ పాట అయితే వాడుతుండు. 3, 2, 1 స్టార్ట్. తాళి కట్టిన మొదటి రోజే తాగి వచ్చినాడు సాయన్న, తాగి అక్కతోటి క్యాన్సల్. పాట ఉన్నట్టు చేంజ్ చేసి మొదటి రోజు మొదటి రాత్రి అట్లా చెప్పొద్దు, గట్లనే మిస్టేక్లు దొరుకుతాయి అందరికి. తాళి కట్టిన మొదటి రాత్రి మందు దాగిన తాగి వచ్చినాడు. లాస్ట్ ఛాన్స్ ఇది. అరే ఈ మచ్చ ఎవరి మేము మర్చిపోతాం నాకైతే. తాళి కట్టిన మొదటి రాత్రే తాగి వచ్చినాడు మొగుడు, తాగి వచ్చినాడు అత్తతోటి ఆ మాట చెప్పితే ఉరిమి చూసినాది పరువుగా బతక నేర్పమంది. నెక్స్ట్ బాబాయ్ సేమ్ టోన్ లో రావాలి. కోతి అదే ర్యాప్ చేస్తాడు. స్టార్టింగ్ ఉంటుంది యాక్షన్ ఖాళీ ఉట్టిగా వాడతా ఫస్ట్. వాడతాడట. నేను అనుకుంటున్నా తాళి కట్టమని ఉత్తగారితో పని మన తర్వాత మంచిగా ఫస్ట్ ప్రాక్టీస్ ఉంటుంది. యాక్షన్. తాళి కట్టిన మొదటి రాత్రి తాగి వచ్చినాడు మొగుడు, తాగి వచ్చినాడు అత్తతోని ఆ మాట చెప్పితే ఉరిమి చూసినాది పరువుగా బతక నిర్వమంది. నెక్స్ట్ వచ్చేసి కోతి స్టార్ ర్యాప్. మూడు సార్లు ఛాన్స్ ఉంది. 3, 2,
1 యాక్షన్. తాళి కట్టిన మొదటి రాత్రే తాగి వచ్చినాడు మొగడు తాగి వచ్చినాడు అత్తతోని మాట ఎప్పితే పరుగా బతుకోమన్నది. అత్తతో మాట చెప్తే ఉరిమి చూసినా ట్యూన్ తో వాడు ఇవ్వాలి ఏడ్చినా సరే. తాళి కట్టిన మొదటి రాత్రే తాగి వచ్చినాడు బాబాయ్ తాగి వచ్చినాడు. యాక్షన్. తాళి కట్టిన మొగడు లాస్ట్ ఛాన్స్ నీకు ఇదే. యాక్షన్. తాళి కట్టిన మొదటి రాత్రే తాగి వచ్చినాడు మొగడు తాగి వచ్చినాడు అత్తతోని మాట ఎప్పితే ఉరిమి చూసింది. అది తర్వాత సరే మీ ముగ్గురు లాస్ట్ వీడియో. ఓకే ఇప్పుడు నువ్వు ఒకవేళ నువ్వు విద్యాన్ కూడా మంచిగా వాడినావు అనుకో సేఫ్ అవుతావు. విద్యాన్ కూడా టాప్ గలీజ్ వాడినావు అనుకో పనిష్మెంట్ నీకు. 3 2 ఏడ్చుకుంటా వాడు నువ్వు. యాక్షన్. ఇంత ఒక పరి ఇంట తాళి కట్టిన మొదటి రోజే తాగి మొదటి రోజు రాత్రిరా. తాళి యాక్షన్. తాళి కట్టిన మొదటి రోజే తాగి రాత్రి ఇప్పుడు ఈసారి నీకే పనిష్మెంట్ చెప్పేగా నువ్వే. తాళి కట్టిన మొదటి రోజే మొగుడు తాగి వచ్చి గారికత రేపర్ ఇప్పుడు వచ్చేసి అరే అంతే. ఇప్పుడు వచ్చేసి వీడు ఒక సాంగ్ అయితే వాడతారట. అదే సాంగ్ ఇప్పుడు పాడితే ఏమవుతుంది? పాడితే పాట వాడినాం అనుకో నీకు ఒక లీటర్ పెనీళ్ళు తగ్గి కాదు వీళ్ళందరికంటే మంచిగా వాడినాం అనుకో పెండలు సగం అని తగ్గిస్తాం. సగం ముత్తుకంతా గిట్లా పాట పాట అబ్బాస్ అయితే గాయస్ ఇప్పుడు పాట పాడతారట. సేమ్ పాట. 3 2 1 స్టార్ట్. అలిగట్టిన తెలుగు ఛాన్సులు 3 ఛాన్సులు. అలిగట్టిన మొదటిసారి తాళి కట్టిన మొదటి రాత్రి తాగి వచ్చినాడు మొగడు తాగి వచ్చినాడు. తాళి కట్టిన తాళి కట్టిన తాగి వచ్చిన దొరకబట్టి అనుకుంటా. అబ్బాస్ కూడా మాడలేకపోతున్నాడు. నాకు తాళి కట్టిన కట్టిన మొదటి రాత్రి తాగి వచ్చినాడు. తాళి కట్టిన అన్న ముక్కడ పెట్టలేదా చేయి పెట్టుకుంటా ఫస్ట్ ఫస్ట్ కట్ట జరిగితే మళ్ళా మళ్ళా పెట్టి ఉంటుంది. కన్ను ముసుకో. నాకు కానీ నాకు చేతులు బయటకు వస్తే కాకు బయటకు తీస్తే మళ్ళా పెట్టు అట్లా ఎలిమినేట్ అయినగా వాడు. చలో ఈ రివెంజ్ ఛానల్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. అయినా వాళ్ళు ఉండాలి ఎమ్మడ వాళ్ళు ఇట్నే రావాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వీళ్ళు ఇంకా లోపల పులితాడు చక్క ఇబ్బంది అవుతుందా? ఈ చెక్కలేమో కానీ మెడలు మొత్తం గోతున్నాయి. మెడలు సుర్రమంటుంది మెడ. మళ్ళా చేతులు మొత్తం ఇట్లా ఉండేసరికి మన దండానికి వేసేట అయ్యేసరికి చేతులు మొత్తం రెక్కలు మొత్తం ఇట్లా గుంజుగా పోతున్నాయి. మొత్తం మెడల మీద వెయిట్ పడుతుంది. మెడల మీద ఇట్లా ఏదో బియ్యం సంచో ఏదో పట్టుకున్నట్టున్నాయి. నెత్తి మీద ఎత్తుకున్నట్టున్నాయి. దూరం నొత్తున్నాయి మెడలు. చేతులు మళ్ళీ చేతులు అచ్చులు పడ్డాయి. ఈ కాళ్ళు మళ్ళీ ఇవన్నీ నాకు గుంజలు తీసినాం కదా మనం ఫస్ట్. ఆ గుంజలు తీసినప్పుడు మొత్తం వచ్చినాయి. ఇప్పుడు నడవనికి అత్తలేదు. వాడి చేసిన కోతి ఇట్లా చురుక్కుంటుంది ఒకటేసారి. ఛాలెంజ్ ఏమో కానీ రివెంజ్ ఛాలెంజ్ ఏమో కానీ మెడల్ మొత్తం పోతున్నాయి. ఘోరంగా అయింది. ఇవన్నీ గుంజలు తీసినప్పుడు ఇట్లా కాళ్ళు ఇట్లా ముఖాలలో పట్టుకున్నట్టు అయింది. నడవొత్తలేదు చేయొత్తలేదు. ఘోరంగా దమ్దమ్ అవుతుంది. మెడల్ పోతున్నాయి మొత్తం. మెడల్ ఘోరంగా వస్తున్నాయి. మొత్తం తలకాయ మొత్తం వెనకాకే పెట్టుడు అవుతుంది. చేతులు గిడ కూడా బాగా వస్తున్నాయి.
ఏంటి అవి? కుందేలువి కుందేలు కొత్తగా ఏదో అడవిలో జంతువులు కుందేలు అన్న ఒక దగ్గర ఎందుకు పోయింది మరి? పులి కావచ్చు పులి. నీయేరా మెడలు ఎట్లా నొస్తున్నాయి అంటే నాకు ఎప్పుడైనా కానీ నాకు మెడలకి ఏమైనా తాకినా ఏమైనా బలపట్టినా ఎత్తు ఘోరంగా నొస్తుంది నాకు. ఇక్కడ మెడకు పడ్డది ఒకే దెబ్బ తాకుతున్నాయి ఉరుకుతప్పుడు లేకుండా నడతప్పుడు ఘోరంగా దెబ్బ తాకుతుంది. చేతి అయితే మామూలుగా అది అయితే లేదు. వచ్చినప్పుడు ఇవన్నీ చిపురుగాయలు అయితే కూర్చున్నాయి ఘోరంగా ఈడబడుతానే కూర్చున్నాయి వస్తప్పుడు బా కొంచెం కూర్చున్నాయా వస్తప్పుడు అమ్మో వీడు మాట్లాడితే ఈ నొప్పి కూడా కథమవుతుంది నవ్వుతుంది వాడు మాట్లాడితే. ఇప్పుడు నేను చెప్పే ఉత్తుతాను నేను నమ్మకూర్రి. సో ఏదైతే గాయస్ ఇక్కడ బొక్క కనబడుతుందో ఇది పోయినసారి పులి వచ్చినప్పుడు ఒక మనిషిని అయితే తిన్నదన్నమాట. మనిషిది తొడబొక్క తొడ ఇట్లుంటుంది కదా తొడబొక్క మీరు చూడొచ్చు. పులి ఇక్కడనే ఎక్కువ తిరుగుతుంది అని చెప్పొచ్చు. కాకపోతే నేను చెప్తలేను. అదే బర్రె చచ్చిపోయిందో ఏం చచ్చిపోయిందో ఏమో దాన్ని బొక్కున్నాడా కుక్కలు విక్కచ్చుకుంటున్నాయి మరి. వీళ్ళకు ఒక ఛాలెంజ్ పెడదాం మంచిది. మస్తు దూరం వచ్చినాం ఇప్పటికే లోపలికి. సో ఏం ఛాలెంజ్ అంటే ఈటింగ్ ఛాలెంజ్. ఇంతసేపటి నుంచి కష్టపడుతురు కదా ఈటింగ్ ఛాలెంజ్ అయితే పెడదాం. నెక్స్ట్ ఛాలెంజ్ కోసం అయితే గాయస్ మన వాళ్ళకు స్టూల్ అయితే తీసుకొచ్చాం. కూర్చొని కాదు. సో నెక్స్ట్ వచ్చేసి ఏం ఛాలెంజ్ అంటే ఫుడ్ ఛాలెంజ్. మీరు చూడవచ్చు 3 బిస్కెట్ ప్యాకెట్లు అవుతున్నాయి మన దగ్గర. ఒక్కొక్క స్టూల్ పైన ఒక్కొక్క ప్యాకెట్ అయితే ఇప్పి పెడతా. సో మీరేం చేయాలంటే ఆ బిస్కెట్ ప్యాకెట్ని చేతితో ముక్క కూడా తినాలి. ఎవరైతే ఫస్ట్ తింటారో మీ ముగ్గురు ఇట్లా వానికి వాటర్ వస్తే మీలోకి ఎవరికి వాటర్ రావు. ఇప్పుడే మళ్ళీ ఈ ఛాలెంజ్ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు థర్డ్ ఎలిమినేషన్ కదా వాళ్ళకి వచ్చేసి గార్లిక్ అత్తర్ పనిష్మెంట్ అయితే ఉంటుంది ముక్కు కాడ. లేకపోతే నోట్లో పెట్టుకుంటా మింగాలే మొత్తం ఏం లేకుండా బిస్కెట్ కూడా పెట్టుకోగానే 3, 2, 1 స్టార్ట్. కిట్గాడు ఒక్కడు బాగా ఫాస్ట్ అని 3 బిస్కెట్ తిన్నాడు ఒక్కడేసారి. ఇంకోటి ఉన్నది కిట్గాడు ఎన్నో ముక్కునా అయిపోయింది కోతిగాడు ఎలిమినేట్. ఈ ఛాలెంజ్ లో వచ్చేసి కోతిగాడు అయితే ఎలిమినేట్ అయిపోయింది. పోనీ గార్రీ కడతారు ఇక. అబ్బా మింగే పెట్టాడు అందుకే. అబ్బో గిట్లవుతుంది వాసన అది. ఏడికొత్తున్నావురా వాసన ఘోరంగా వస్తుంది. వచ్చింది భయం ఆవు అసలు నీ అదృష్టం ఏంటో ఉన్నాయి. ఇదేం లేవు మళ్ళీ మీరు ముక్కల అవన్నీ కానిందా అసలు పెరుగు కానింది ఉప్పు ముక్క చక్క ఈడ ఆనిందా కాదు ఉప్పు అనితే ముక్కలు పోయింది. టాపిక్తోవా ఇది ఆనింది ఫస్ట్ నేను సపడే కూడా ఉప్పు అను చక్క ముక్కలకే పోయింది అది. సో వీనికి కూడా పనిష్మెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి వస్తే పిక్కన బ్యాచ్ ఎవరు దరి ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ వచ్చిన కిట్టుగానికి వాటర్ అయితే పోస్తున్నాం ఇక. పనిష్మెంట్ ఇచ్చింది నావే అలా గాల అంతే అది మా దుడ్డకి ఇచ్చిన ఇంకో అంతే అంతే ఓడిపోయినకే అన్నావు. ఓడిపోయాలకి ఏముండదు ఓడిపోయినకే లేదు మరి ఏం లేదు ఇప్పుడు ఓడిపోయినా లేదుగా లేదు జర్రా చూడు జర మీ నలుగురికి వాటర్ ఇస్తా ఎప్పుడు ఇస్తా చెప్పానా. మీరు ఏమన్నా వేయర్రి నన్ను ముట్టుకోకుండా నన్ను నవ్వేయాలి. నాకు వద్దు వాటర్ నేను లేను గట్ట చెప్తా 1, 2, 3 అంట ముట్టుకోకుండా నేను ఇట్లా 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 నవ్వచ్చు. నా పండ్లు బయటకు వెళ్ళినా అంటే నవ్వినట్టు ఓకేనా. 3 మరి గట్టి దొరకబడుతుంది అంటే ఇద్దరం కలిసి నవ్విస్తావా? నన్ను ముట్టుకోదు ఇద్దరం కలిసి నవ్విస్తాం ఏమైనా చేసుకోవచ్చు. 3, 2, 1 కుక్క నవ్వుతాడు.
ముట్టుకోవద్దని చెప్పినా. గట్ల ఉన్నది. నాకేం unfair. నీకు తెలియదు, లీవ్ క్యాన్సల్ వీడికి. అరే కాజ్ ఏమెత్తనా నువ్వు డబ్బుతో కొట్టి తట్టినాడు ఎక్కువ తక్కువ సాయనకు గిడుస్తా ముద్దు గిడుస్తా చేయడం పెట్టుకున్నావు ఇంకా పళ్ళు బయటికి రాలేదు సాయనకు గిడుస్తా గారే కాదు రా నువ్వు లిప్తా ఒకటి ఒకటి అగ్గితానా కానీ చేయలేవు. అప్పుడు అందరికి ఇస్తాడు నీళ్ళు అప్పుడు నాకు అందరూ నా కోసం కూడా లేదు. అటు తెరిచావు అయిపోయింది. మీరేమైనా జోక్ చెప్పినప్పుడు చెప్తే అది అది కాదు టైం స్టార్ట్ అయిందంటే ఇక తెరిస్తే అయిపోతుంది. అబ్బా నాకు మూతి మడుతుంది. మన నవ్వి ఇక్కడ ముద్దుతా తెరిచినావు నవ్వుకుంటా తెరుస్తా అన్న. నన్ను చూస్తున్నా అవుతాడు ఒకసారి లోరా కనుకో ఏమంట వీళ్ళని ఇట్నే ఒక గంట సేపు వదిలిపెడదాము. ఒక ప్లేస్లో అయితే కూర్చుంటారు. ఆ తర్వాత వీళ్ళకి మళ్ళీ ఏదైనా యాక్టివిటీ ఇద్దాం. మనకు ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు కదా, 1 2 3. నెక్స్ట్ మిగిలిన ఇద్దరికి ఇంకొక ఛాలెంజ్ అయితే పెట్టి లాస్ట్ విన్నర్ని అయితే పిక్ చేద్దాం. ఇప్పుడు లాస్ట్లో మిగిలిన ఇద్దరికి ఒక ఛాలెంజ్ అయితే పెట్టబోతున్నాం. ఛాలెంజ్ వచ్చేసి ఏంటిది అంటే రన్నింగ్ రేస్ ఛాలెంజ్ అనమాట. ఇద్దరు ఎవరు మిగిలిరంటే మన పిట్టుగాడు, అంతేకాకుండా బాబాయ్ అయితే మిగిలేరు. ఇప్పుడు వీళ్ళకు ఛాలెంజ్ ఎవరైతే ఒక్కరు ఫస్ట్ వస్తారో వాళ్ళు సేఫ్ అయినట్టు, లాస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళు మిరపకాయలు అయితే తినాలి. సో వీళ్ళకు ఛాలెంజ్ ఎక్కడ నుంచి కండక్ట్ చేస్తున్నామంటే ఒక ప్లేస్కి అయితే వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ నుంచి ఛాలెంజ్ మన క్యాంపర్ దాకా వచ్చి వాళ్ళైతే ఆగాల్సి ఉంటుంది. ఓకేనా? మీలో అందరు నాతో రారే ఎలిమినేట్ అయిన వాళ్ళు. వీళ్ళిద్దరు ఆ ఛాలెంజ్ గురించి ఏంటిది వద్దురా దరా. మనోళ్ళు ముగ్గురు కూడా ఒక లొకేషన్కి అయితే వేయరు. అక్కడ నుంచి వాళ్ళు మన సైడ్ అయితే పరిగెత్తుకుంటూ వస్తారు. వాళ్ళిద్దరు ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు సేఫ్, అండ్ ఎవరైతే లాస్ట్ వస్తారో వాళ్ళకి వచ్చేసి మిరపకాయలు తినే పనిష్మెంట్ అయితే ఉంటుంది. రెడీ 1 2 3. నేనైతే పోతున్నా. అమ్మతోడు బాగా ఎరుపుతాడు ఘోరగా. చెప్పులు జారిపోతున్నాయి, చెప్పులు జారిపోతున్నాయి గాయ్స్ గాయ్స్. అయ్యా అబ్బా దమ్మవుతుంది.
అయిపోయింది బాబాయ్ పని దగ్గర పడ్డది అమ్మా అబ్బా ఇప్పటి వరకు అయితే ఈ రన్నింగ్ ఛాలెంజ్లో బాబాయ్ గారు ఫస్ట్ ఉన్నాడు, కిట్ గారు వచ్చేసి లాస్ట్ అవుతున్నాడు. బాగా ఎంత అంటే గింత దూరం ఆయిర్ అయిపోయింది, నడుచుకుంటూ వస్తుర్రు. చోటు గారు కవర్ చేయడానికి ట్రై చేస్తుండే, ఏమవుతుందో దమ్ము. చెప్పులు జారుతున్నాయి, ఫోన్ మాట్లాడలేదు. పవర్ అయిపోయింది. బాబాయ్ టుమ్ముకున్నా జల్లేవేయండి. సక్సెస్ఫుల్ గా ఈ ఛాలెంజ్ లో వచ్చేసి బాబాయ్ గారు అయితే గెలిచిండు. అండ్ సెకండ్ ప్లేస్ లో మంచా. నువ్వు అనిత ఓడిపోయినారా? స్టార్టింగ్ నువ్వే ఫస్ట్ అసలు ఉడికిరాయ్యా ఈడవుతా మెల్లగానేనా అంతే. అయిందట, ఏమైంది? ఫోన్ స్లిప్ అయి ఓడిపోయాడు గాయస్. కిట్ గాడు దమ్ అయితే రాలేదట. ఫోన్ వల్ల ఓడిపోయావారా? ఫోన్ వల్ల ఓడిపోయాడు. రోబోట్ నడుచుకుంటూ వచ్చాడు. కాకపోతే ఛాలెంజ్ బాబాయ్ నీకు కూడా పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకు? చీటింగ్ చేసినావు. చీటింగ్ గాని అడిగితే ఎట్లా పోవచ్చు అంటే ఆగమైతే ఎట్లా అంటే ఎక్కడికి క్యాంపర్ కాడికి కొత్త అయిపోతాడు వాడు. అట్లయితే ఓకే, చీటింగ్ చేయాలి. ఓకే డన్. 3 నిమిషాలు తినబెట్టే. కాకపోతే ఇప్పుడు కాదు, మన స్టూడియో కాడికి వెనకనే తినబెడదాము. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇంకో గంట సేపు అయితే మన ఛాలెంజ్ ఎట్లా క్లోజ్ అయిపోతుంది. రివెంజ్ ఛాలెంజ్ వీళ్ళని ఇక్కడనే వదిలిపెడదాం. ఒక గంట సేపు ఎట్టనా పోరు, ఎట్టనా విరుగుర్రా ఇక పోరి ఎంజాయ్. ఆహారం క్యాంపర్ తాను ఎత్తి ఎటనా మొత్తానికి గైస్ మన టైం అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే వీళ్ళందరినీ తీసుకొని స్టూడియో దగ్గరికి అయితే పోతున్నాం. పోయిన తర్వాత కొన్ని పనిష్మెంట్లు మిగిలి ఉన్నాయి కదా. ఒకటి వచ్చేసి ఇంటి పెండ నీళ్ళు ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి కిట్టువానికి మిరపకాయలు తినే పనిష్మెంట్ అయితే ఉన్నది. ఆ పనిష్మెంట్లు అయితే ఇద్దాము. సో ఇప్పుడు వచ్చేసి స్టూడియో దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇవి రాకులు అయిపోయింది బాబాయ్. లేదు ఇంతకుముందు ఉరికినప్పుడు ఫస్ట్ వీడియో ఎలిమినేట్ అయింది కాబట్టి ఆల్రెడీ పెండలీలు అయితే పోస్తామని చెప్పినాం కదా. ఛాలెంజ్ లో ఫస్ట్ వీడియో వచ్చింది కాబట్టి పోస్తారా నెక్స్ట్ టైం ఉంటుంది. वो खड़ी. సో ఛాలెంజ్ లో లాస్ట్ వచ్చినందుకు వీడు వచ్చేసి పెడల్ అయితే పోసుకుండు. సో సక్సెస్ఫుల్ గా ఎలిమినేటెడ్. నెక్స్ట్ టైం ఛాలెంజెస్ నుంచి మనకి పార్టిసిపేట్ కానీ అంతేకాకుండా మనకి పనిష్మెంట్ కూడా ఏమి ఉండదు. ఇక ఈ ఛాలెంజ్ తోనే క్లోజ్. సో ఇంకా చోటు టీమ్ బ్లూ వర్సెస్ టీమ్ రెడ్. అటు ఇటు ముంచి తీయాలి. ఫస్ట్ సెకండ్ లెక్క పెడతా. అప్పుడు 1 2 3 5 6 7 8 9 10. నేను మొత్తం తిను. ఇంకా 3 కారం లేవు, మిరపకాయలు లేవు. చేదున మిరపకాయ కాబట్టి తింటుడు. అబ్బా పడేదు ఘోరం కారం ఒకసారి సెట్ అయితే
కారం ఉంటుంది. తొడకరా సో మొత్తానికి గాయస్ ఇదే రోజు ఛాలెంజ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. ఛాలెంజ్ రివెంజ్ ఛాలెంజ్ ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయరు. ఇటువంటి క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే ప్లాన్ చేస్తున్నాము. ఛాలెంజ్లు వస్తే రివెంజ్ ఛాలెంజ్ కూడా వస్తాయి మెయిన్ ఛానల్లో. సో త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. ఇంకా వీడియోని లైక్ అయినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.